ఈ పేరు వింటేనే ఒక నెగటివ్ వైబ్రేషన్. ఎక్కడా లేని వింతలు విశేషాలన్నిటికీ కేర్ ఆఫ్ ఇది. జాతీయ దర్యాప్తు సంస్థలు విచారించే సంచలన కేసుల్లోని నిందితుల్ని ఇక్కడికే తీసుకొస్తూ ఉంటారు, శిక్షలు అమలు చేస్తూ ఉంటారు. ఏషియాలోని అత్యంత పటిష్టమైన జైళ్లలో ఇదొకటి. నిరంతర నిఘా, ప్రతిక్షణం పహారా, చీమ చిటుక్కుమన్నా తెలుసుకునే టెక్నాలజీ. అయినా సరే ఖైదీల దగ్గర ఫోన్లుంటాయి, గ్యాంగ్ వార్లు జరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు హత్యలు కూడా అలా జరుగుతూ ఉంటాయి అనుకోండి. అసలు ఇవన్నీ ఎలా జరుగుతూ ఉంటాయి? తిహార్ జైల్, అక్కడుండే ప్రతి గదికి ఓ చరిత్ర ఉంది. ఆ చరిత్ర వెనుక కరడుగట్టిన నేరం ఉంది. ఆ నేరం వెనుక బయట ప్రపంచానికి తెలియని పచ్చి నిజముంది. అక్కడి ప్రతి బ్యారెక్కు ఓ క్రైమ్ కహానీ ఉంది. ఆ కహానీ వెనుక మనకు తెలియని నేర ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో అందరూ విఐపీలే, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్సే. సంచలనం సృష్టించిన కేసుల్లో ఏ ప్రముఖ వ్యక్తో లేక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అరెస్ట్ అయ్యారంటే వాళ్ళ శ్రీకృష్ణ జన్మస్థానం కేర్ ఆఫ్ తిహార్ జైలే. టెర్రరిస్టులు అక్కడే, హంతకులు అక్కడే, రాజకీయ నాయకులు అక్కడే, పారిశ్రామికవేత్తలు అక్కడే. ప్రస్తుతం దేశంలో సంచలనమైన ఢిల్లీ లిక్కర్ కేసుతో లింకున్న వాళ్ళంతా ఇప్పుడు ఇదే జైల్లో సేద తీరుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన కేబినెట్ లో పనిచేసిన మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ విజయ్, వీళ్లతో పాటు మన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లాంటి నేతలు ఇదే జైల్లో ఉన్నారు. ఒక్కసారి తిహార్ జైల్ హిస్టరీ చూస్తే 2012లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ లో 5 నిందితుల్ని తిహార్ జైల్లోనే ఉరిదీశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో అత్యంత కీలకమైన కేహార్ సింగ్, సత్వంత్ సింగ్ లను ఈ జైల్లోనే నిర్బంధించారు. పారిశ్రామికవేత్తల్ని బెదిరించి 100 కోట్ల వసూళ్లకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్, ఒలింపిక్ రజత పథక విజేత సుశీల్ కుమార్, కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ లాంటి వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మినిస్టర్ సత్యేంద్ర జైన్ తిహార్ జైల్లోనే ఉన్నారు. లోక్పాల్ బిల్లు కోసం పోరాడిన అన్నా హజారే, మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఓటుకు నోటు కేసులో సమాజ్వాదీ పార్టీ నేత అమర్ సింగ్, కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో అవినీతి ఆరోపణలపై సురేష్ కల్మాడి, ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ, టానా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ముంబైకి చెందిన గ్యాంగ్స్టర్ చోటా రాజన్, ఐనెక్స్ మీడియా అవినీతి కేసులో కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి చిదంబరం, 2G స్పెక్ట్రమ్ కేసులో అరెస్ట్ అయిన డి రాజా కడిమొళి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే పేజీలు సరిపోవు. పేరు మోసిన నేతలు, కరుడుగట్టిన నేరస్తులు అందరూ ఇదే గూటి పక్షులు. ఇక్కడ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నుంచిన గది గురించి మాట్లాడుకుంటే భయం ఆటోమేటిక్ గా మనల్ని టచ్ చేస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు 2 వారాల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. సోమవారం రాత్రి నుంచి కేజ్రీవాల్ ను తిహార్ జైల్లో సెల్ 2లో ఉంచారు. పెద్ద పెద్ద క్రిమినల్స్ ఉన్న పక్క సెల్ లోనే అరవింద్ కేజ్రీవాల్ ను ఉంచారు. అండర్వరల్డ్ డాన్ చోటా రాజన్, కడుగట్టిన గ్యాంగ్స్టర్ నీరజ్ భవానా, ఉగ్రవాది జియావుర్ రెహమాన్ కేజ్రీవాల్ చుట్టూతో ఉన్న సెల్స్ లో ఉన్నారు. కేజ్రీవాల్ మరో 2 వారాల పాటు అక్కడే ఉండాలి. నీరజ్ భవానా ఒక పేరు మోసిన గ్యాంగ్స్టర్. అతనిపై 40కి పైగా హత్యాయత్నం, దోపిడీ కేసులు ఉన్నాయి. జియావుర్ రెహమాన్ ఇండియన్ ముజాహిదీన్ ఐఎం కార్యకర్త. వీళ్ళంతా ప్రస్తుతం తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. జైల్లో వీళ్ళందరి సెల్స్ కేజ్రీవాల్ కు దగ్గరలోనే ఉన్నాయి. ఇదే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా సెల్ నెంబర్ 1, కల్వకుంట్ల కవిత లేడీస్ సెక్షన్ లోని సెల్ నెంబర్ 6 లో ఉన్నారు. కేజ్రీవాల్ ఉన్న సెల్లో 24 గంటలు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. శిక్షపడ్డ ఖైదీలతో పాటు విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలకు నిలయమైన తిహార్ జైల్ కాంప్లెక్స్ ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వ పరిపాలనకు కేంద్రంగా మారింది. అవును, ఎందుకనంటే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇంకా ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సత్యేంద్ర జైన్, ఇలా ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్న చాలామందికి వేరువేరు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ, విచారణను ఎదుర్కొంటూ ఇదే జైల్లో ఉన్నారు. జైల్లో నుంచి పరిపాలన అందించడం రాజ్యాంగ ప్రకారం, చట్ట ప్రకారం సాధ్యపడుతుందా అన్న అంశాన్ని కాసేపు పక్కన పెడితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఒక మంత్రి అంటే ప్రభుత్వంలోనే ఇంత కీలకమైన వ్యక్తులు తిహార్ జైల్లోనే ఉండడం, ఆ కారణంగా ఇది ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వ పరిపాలన కేంద్రంగా మారిందని మనం చెప్పవచ్చు. ఈ జైల్ చరిత్రనే గమనిస్తే గనక అనేక విఐపి ఖైదీలకు నిలయంగా మారింది. 2G కుంభకోణం కేసులో తమిళనాడు డిఎంకేకి చెందిన రాజా, అలాగే కణిమొలి, ఇలాంటి వారు సైతం ఇదే జైల్లో
కొంతకాలం అండర్ ట్రయల్ ఖైదీగా గడపాల్సి వచ్చింది. సురేష్ కల్మాడి అంటే ఈ కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం జరిగినప్పుడు ఆయన మీద ఆరోపణలు ఉన్నప్పుడు ఆయన సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే జైల్లో గడపాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఢిల్లీ కేంద్రంగా అనేక మంది విఐపీలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ జైల్లోనే అండర్ ట్రయల్ ఖైదీగానా లేదంటే శిక్ష అనుభవించే ఖైదీలుగానైనా గడిపిన సందర్భాలు ఉన్నాయి. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైల్ కాంప్లెక్స్ గా పేరొందిన ఢిల్లీలోని తిహార్ జైలుకు దశాబ్దాల చరిత్ర ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత ఈ జైలు ప్రారంభమైంది. ఢిల్లీలోని తిహార్ గ్రామంలో 400 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటైన ఈ జైల్ కాంప్లెక్స్ లో ప్రస్తుతం 9 జైళ్లున్నాయి. సామర్థ్యం 10,026 మంది ఖైదీలు. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి జైల్లో మొత్తం ఖైదీలు 20,000కు పైగానే ఉన్నారు. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ పరిధిలో జరిగే నేరాల్లో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలతో పాటు శిక్ష ఖరారైన దోషుల్ని కూడా తిహార్ జైల్లోనే ఉంచుతారు. జేబు దొంగతనాల నుంచి భారీ కుంభకోణాల వరకు వివిధ రకాల నేరాలకు పాల్పడే వాళ్ళంతా జైల్లో ఉంటారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఐఏ వంటి అనేక దర్యాప్తు సంస్థలు విచారణ జరిపే నేరాల్లోని నిందితుల్ని కూడా ఈ జైలుకే పంపుతుంటారు. అందుకే ఇది ఉగ్రవాదులు, దేశద్రోహులు, కరుడుగట్టిన నేరస్తులతో పాటు రాజకీయ ఖైదీలు, వివిఐపీలు ఉండే జైలుగా ప్రాచుర్యం పొందింది. దేశంలో జైళ్లను ఏర్పాటు చేయడం వెనుక ప్రాథమిక ఉద్దేశం నేరస్తులకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేసి వారిని శిక్షించడం మాత్రమే కాదు, వారిలో పరివర్తన తీసుకొచ్చి తిరిగి సమాజంలోకి పంపడం కూడా. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ జైల్స్ గా ప్రఖ్యాత మహిళా ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి ఉన్నప్పుడు తిహార్ జైల్లో అనేక సంస్కరణల్ని తీసుకొచ్చారు. ఖైదీల్లో మార్పు కోసం మెడిటేషన్, మ్యూజిక్ థెరపీ సహా అనేక సరికొత్త విధానాల్ని ప్రవేశపెట్టారు కిరణ్ బేడి. కాదు, జైల్లో ఉన్న ఖైదీలకు తెలిసిన విద్యలతో జైలు లోపలే పరిశ్రమల్ని ఏర్పాటు చేశారు. జైల్ నెంబర్ 2లో ప్రారంభమైన జైల్ ఫ్యాక్టరీ వడ్రంగి, చేనేత, పవర్లూమ్, కుట్టుపని, అల్లికలు, రసాయనాలు, బేకరీ వంటివి ఖైదీలే నిర్వహించేవారు. ఖైదీలు చేసిన వాటిని అమ్మగా సంపాదించిన మొత్తంలో 25% సొమ్మును వారి బాధితుల సంక్షేమం కోసం వినియోగించేందుకు విక్టిమ్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి అందులో డిపాజిట్ చేసేవారు. ఒకవేళ జైలు నుంచి విడుదలై బయటకు వెళ్ళాక మళ్లీ తప్పుడు మార్గాన్ని ఎంచుకోకుండా వారికి వివిధ పనుల్లో నైపుణ్య శిక్షణ కూడా ఇప్పించారు. చదువుకోవడానికి డిస్టెన్స్ విధానంలో కోర్సుల్ని కూడా అందించారు. ఖైదీలు తయారు చేసే వస్తువుల్ని విక్రయించేందుకని ప్రత్యేకంగా ఒక అవుట్లెట్ కూడా ఏర్పాటు చేశారు. టీజే పేరుతో ఒక బ్రాండ్ ఏర్పాటు చేసి ఖైదీలు తయారు చేసిన వస్తువుల్ని విక్రయించారు. టీజే అంటే తిహార్ జైల్ అని అర్థం. తిహార్ జైల్లో అడుగుపెట్టిన వారిలో పార్లమెంట్ సభ్యుల నుంచి పార్లమెంటుపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల వరకు చాలా మందే ఉన్నారు. కొంతమంది రాజకీయ ఆందోళనలు, ఉద్యమాల్లో భాగంగా కేసులను ఎదుర్కొని విచారణ ఖైదీలుగా కొద్ది రోజులుండి వెళ్లిపోతే మరికొంతమంది కుంభకోణాల్లో విచారణ ఎదుర్కొంటూ జైలు పాలైన వారు ఉన్నారు. దేశద్రోహం, ఉగ్రవాద నేరాలు సహా తీవ్రమైన నేరాలకు పాల్పడి మరణశిక్ష పడ్డ ఖైదీలకు ఇక్కడ ఉరి శిక్షను అమలు చేసిన సందర్భాలు ఉన్నాయి. విచారణ ఖైదీలుగా ఉన్న రాజకీయ ప్రముఖులు కొంతమంది బెయిల్ తీసుకుని బయటకు వస్తుంటే మరికొందరు అరెస్ట్ అయి జైలుకు వస్తున్నారు. మొత్తంగా వివిఐపీ రాజకీయ ఖైదీల రాకపోకలతో తిహార్ జైల్ కాంప్లెక్స్ ఎప్పుడూ హెడ్లైన్స్ లో ఉంటుంది. పేరుకే జైలు, కానీ అక్కడ నడవని దందా ఉండదు, చేయని సెటిల్మెంట్లు ఉండవు. హత్యలకు పథక రచనలు ఇక్కడే, కరడుగట్టిన ఉగ్రవాదులను ఉరితీసింది ఇక్కడే, గ్యాంగ్స్టర్లకు ఊపిరి పోసేది ఇక్కడే. ఒక్క ముక్కలో చెప్పాలంటే క్రిమినల్స్కు డెన్. ఎంత పటిష్టమైన నిఘా ఏర్పాట్లున్నా అండర్ కరెంట్ గా జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకిలా? ఆసియాలోనే అతి పెద్దదైన జైలు తిహార్ జైలు. అలాంటి జైల్లో కరుడుగట్టిన నేరస్తులున్న ఈ ప్రిజన్లో కొన్నేళ్ల నుంచి తలారీ లేడంటే నమ్మగలమా? కానీ నమ్మాలి. తిహార్ జైల్లో తలారీ లేడు. ఎప్పుడైనా ఎవరినైనా ఉరిదీయాల్సి వస్తే మీరట్ నుంచి తలారిని రప్పించి ఉరిదీస్తారు. ప్రస్తుతం జైల్లో 10 మంది వరకు ఉరిశిక్ష పడ్డ ఖైదీలున్నారు. 2013లో పార్లమెంట్ దాడిలో దోషైన మహమ్మద్ అఫ్జల్ గురును ఉరిదీశారు. ఇక్కడ జైలు నెంబర్ 3లో ఉన్న గురును అత్యంత రహస్య ఆపరేషన్ ద్వారా జైలు సమీపంలోనే ఉదయం 8 గంటలకు ఉరితీశారు. ఇప్పటి వరకు ఉరితీసిన తలారీ ఎవరో బయట ప్రపంచానికి తెలియదు. అఫ్జల్ గురు కంటే ముందు 1984లో మరో కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు మక్బూల్ భట్ ను ఉరితీశారు. జైలు నిబంధనల ప్రకారం ఖైదీలకు ఉదయం 5 గంటలకు టిఫిన్ పెడతారు. అందులో రోటీ, చపాతీ, పూరీలు, పప్పు అందిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పప్పు, అన్నం, సబ్జీ పెడతారు. రాత్రి కూడా దాదాపుగా ఇదే మెనూ ఉంటుంది. వారానికి 2 సార్లు కీరిస్తారు. ఇక్కడ నాన్ వెజ్ ఫ్రీగా పెట్టరు. ఖైదీలు కష్టపడ్డ డబ్బులతో క్యాంటీన్లో కొనుక్కొని తినాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి ఉన్న ఖైదీలకైతే ప్రత్యేక వసతి, ఇంటి భోజనం అనుమతి ఉంటుంది. ఇది మామూలు ఖైదీలకు. కానీ ఇక్కడ విఐపి ఖైదీలు ఉంటారు. అంటే కరడుగట్టిన నేరస్తులు, రాజకీయ నేతలు, వాళ్ళ బిడ్డలు. వీళ్ళకి ఇక్కడ
విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది. కోర్టు అనుమతితో కొందరికి ఇంటి భోజనం ఉంటుంది. రహస్యంగా జరిగే తిహార్ జైలు దందాలో కొంతమంది ప్రత్యేక పొలిటికల్ ఖైదీలకు 5 స్టార్ హోటల్ ట్రీట్మెంట్ ఉంటుంది. జైలు జీవితం కూడా విలాస జీవితం అని చెప్పడంలో తిహార్ జైలుకు హిస్టరీ ఉంది. ఎంతో మంది కరడుగట్టిన నేరస్తులు బయట ప్రపంచంతో లింకులు పెట్టుకోవడమే కాదు, రాజభోగాలకు కూడా ఈ జైలు ఆవాసంగా ఉండేది. ఓ రాజకీయ కుమారుడి కొడుకు ఓ హత్య కేసులో తిహార్ జైల్లోనే శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ విఐపి కొడుక్కి ఇంటి భోజనం పెట్టేందుకు ఏకంగా జైలు పక్కనే ఓ 5 స్టార్ హోటల్ కట్టారు. కట్టడమే కాదు, జైల్లో తన కుమారుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు జైలు సిబ్బందికి సంబంధించిన బంధువుల్ని అత్యధిక జీతాలిచ్చి హోటల్లో ఉద్యోగంలో పెట్టుకుందట ఆ రాజకీయ కుటుంబం. ఇలాంటి ఎన్నో వింతలు విశేషాలు తిహార్ జైలు సాక్షిగా చోటు చేసుకున్నాయి. అంతెందుకు, ఇదే జైల్లో ఓ రేపిస్ట్ కు మహిళా జైలర్ కు మధ్య ప్రేమ కూడా చిగురించింది. అది కాస్త పెళ్లి దాకా వెళ్ళిందంటే నమ్మగలరా? శతాబ్దాల చరిత్ర కలిగిన తిహార్ జైల్ కాంప్లెక్స్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇందులో మొత్తం 9 ఫంక్షనల్ జైల్స్ ఉంటే నేనున్నది జైల్ నెంబర్ 4. ఈ మొత్తం 9 ఫంక్షనల్ జైల్స్ మొత్తం సామర్థ్యం, ఓవరాల్ సామర్థ్యం చూసుకుంటే 10,000 మంది ఖైదీలను ఇక్కడ ఉంచడానికి వీలుంది, ఆ సామర్థ్యం ఉంది. కానీ దాన్ని మించి డబుల్ స్ట్రెంత్ తోటి ప్రస్తుతం జైలు నిండిపోయింది. దాదాపు 20,000 మంది ఉన్నట్టుగా తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ జైల్లో అనేక నేరాలు చేసి శిక్షలు పడ్డ ఖైదీలతో పాటుగా విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు కూడా పెద్ద సంఖ్యలోనే ఇక్కడ ఉన్నారు. అయితే ఈ జైలు ఎందుకు ఫేమస్ అయింది అని అంటే విఐపి ఖైదీల కారణంగా. ఇది దేశ రాజధాని ఢిల్లీలో ఉండడం, అనేక సిబిఐ, ఈడీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నేతలు, రాజకీయ నేతలు కావచ్చు, లేకపోతే వ్యాపారవేత్తలు కావచ్చు, విఐపి కేటగిరీలో ఉండేవారంతా కూడా ఈ జైల్లోనే, అంటే వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ఉంటే ఇదే జైలుకి తరలిస్తారు. ఒకవేళ శిక్ష పడ్డా కూడా ఈ జైల్లోనే వారి శిక్షా కాలాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే తిహార్ జైలు అనేసరికి దేశవ్యాప్తంగా కూడా పాపులర్. ఇలాంటి వింతలు విశేషాలతో పాటు అప్పుడప్పుడు కొన్ని భయానకమైన ఘటనలు కూడా ఈ జైల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. కరుడుగట్టిన నేరస్తులకు అడ్డాగా ఉండే తిహార్ జైల్లో అప్పుడప్పుడు ఒకరిపై ఒకరు దాడులు, గొడవలు, వివాదాలు కామన్. అందుకే జైల్లో ఎప్పటికప్పుడు సంస్కరణలు జరుగుతూనే ఉంటాయి. గతంలో కొంతమంది ఖైదీలు తప్పించుకోవడంతో అప్పటి నుంచి కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు అధికారులు. నిఘా కళ్లు గప్పి ఖైదీలు ఫోన్లు వాడుతుండడంతో తిహార్ జైల్లో 15 కొత్త మొబైల్ జామర్లు అమర్చారు. ఇప్పటికే కాల్ జంబ్లింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండగా అదనంగా 15 జామర్లు పెట్టారు. తిహార్ జైలు ఎంట్రీ పాయింట్ల దగ్గర అనేక స్థాయిలో తనిఖీలు చేసినప్పటికీ ఖైదీల చేతికి ఫోన్లు చేరుతూనే ఉంటాయి. అక్కడ నుంచే సెటిల్మెంట్లు చేస్తుంటారు. సుఖేష్ చంద్రశేఖర్ ఇప్పటికీ తన నేర సామ్రాజ్యాన్ని జైలు నుంచే నడుపుతున్నాడంటే ఇక్కడ ముఖ్యమైన ఖైదీలు ఎంతటి రాజభోగాన్ని అనుభవిస్తున్నారో అర్థమవుతుందిగా. ఇటీవల పంజాబీ సింగర్, రాజకీయవేత్త సిద్ధు మూస్వాలా హత్యకు తిహార్ జైల్లోనే హత్యా పథకాన్ని రచించారు. అంతేనా, గతేడాది అత్యంత భయంకరమైన గ్యాంగ్ వార్ ఇక్కడ చోటు చేసుకుంది. తిహార్ జైల్లో ఉన్న రోహిణి కోర్టు కాల్పుల కేసు నిందితుడు టిల్లు తాజ్పురియాను ప్రత్యర్థి యోగేష్ తుండా అనుచరులు కత్తితో పొడిచి చంపారు. టిల్లును సెల్ నుంచి బయటకు లాక్కొచ్చి కత్తులతో అత్యంత కిరాతకంగా దాడి చేసి చంపేశారు. ఈ దాడిలో టిల్లు స్పాట్ డెడ్. అతని శరీరంపై 100 దాకా కత్తిపోట్లున్నట్లుగా పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. ఇది దక్షిణాసియాలోనే అతిపెద్ద జైల్ కాంప్లెక్స్గా కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇంతమంది వేల సంఖ్యలో ఖైదీలను సామర్థ్యం కలిగిన జైలు దక్షిణాసియాలో దీన్ని మించింది మరొకటి లేదు. 400 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన జైల్ కాంప్లెక్స్ ఇది. కిరణ్ బేడి హయాంలో ఆమె ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ జైల్స్గా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి దీని ఒక జైల్ ఆశ్రమంగా మార్చి వారికి మెడిటేషన్ సహా, అంటే జైళ్ళ ప్రధాన ఉద్దేశమే ఖైదీల్లో పరివర్తన తీసుకురావడం. ఆ పరివర్తన తీసుకొచ్చేందుకు అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చి కిరణ్ బేడి ఈ జైలుకి మరింత పేరు తీసుకొచ్చారు. తిహార్ జైలు అంటే ఆచామాచి కాదు. డే అండ్ నైట్ నిఘా ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుంది. ఆయుధాలు కాదు కదా, సిబ్బంది కళ్ళు గప్పి పెన్ను, పెంకు కూడా లోపలికి తీసుకెళ్లే ప్రసక్తే ఉండదు. పైగా టిల్లు ఉన్నది హై రిస్క్ వార్డులు. అయినా హత్య జరిగింది. ఈ హత్యకు పాల్పడింది టిల్లు రైవల్రీ గ్యాంగ్ కు చెందిన నిందితుడు షార్ప్ షూటర్ యోగేష్ తండా. ఇతను మరెవరో కాదు, టిల్లు గ్యాంగ్ చేతిలో హతమైన జితేందర్ గోగి అనుచరుడు. రోహిణి కోర్టులో జితేందర్ గోగి హత్యకు ప్రతీకారమే తిహార్ జైల్లో టిల్లు హత్య అన్నది పోలీసుల అనుమానం. ఇంత నిఘా, ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో జైలు పరిసరాలు ఎంతలా అప్డేట్ అవుతున్నా గ్యాంగ్స్టర్ల ఆగడాలు మాత్రం ఎందుకు ఆగడం లేదు? ఈ ప్రశ్నే బయట జనం మెదళ్లను తొలిచేస్తోంది. పార్లమెంట్ మీద దాడి కేసు సందర్భంగా మరణ శిక్షకు గురైన అఫ్జల్ గురుకి సైతం ఇదే జైల్లో ఉరి శిక్షను అమలు చేశారు. విఐపి జైలుగా మారిన ఈ తిహార్ జైల్లో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు
ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు ఇక్కడ మనకు బయటంతా కనిపిస్తున్నాయి. ఎందుకని అంటే ఇదే ఈ ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్కి నిన్న సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ కండిషన్స్ని అప్లై చేసి ఈరోజు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇక్కడికి ఆప్ నేతలంతా ఆప్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఉన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వారంతా కూడా అంటే ప్రభుత్వం ఈ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుంది అన్న ఆరోపణలు చేస్తూ వారు ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే గనక ఈ తిహార్ జైల్ అనేక మంది రాజకీయ ఖైదీలకు అలాగే విఐపి ఖైదీలకు నిలయంగా మారిందని చెప్పవచ్చు. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంటి బయట పేలుడు పదార్థాలకు సంబంధించిన కేసుకు తిహార్ జైలుకు లింక్ ఉందని ఆ మధ్య తేలింది. తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది ఒకరి నుంచి పోలీసులు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్ ఫోన్ నుంచే జైషుల్ హింద్ అనే టెలిగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసినట్టుగా గుర్తించారు. అంబానీ ఇంటిపై బాంబు దాడికి ప్లాన్ చేసింది తామే అని జైషుల్ హింద్ ప్రకటించిన నేపథ్యంలో తిహార్ జైల్లో దాని మూలాలు బయటపడడం అప్పట్లో సంచలనమైంది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాను హత్య చేసేందుకు కూడా ప్లాన్ జరిగినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఓ ఖైదీ వద్ద సర్జికల్ బ్లేడ్లు, ఫోన్లు, డ్రగ్స్ ఉన్నట్లుగా జైలు అధికారులు గుర్తించారు. ఇంత పటిష్టమైన సెక్యూరిటీ ఉండే జైల్లోకి అవి ఎలా వచ్చాయని దర్యాప్తు చేయగా గుర్తు తెలియని వ్యక్తి జైలు గోడ బయట నుంచి లోపలికి ఓ ప్యాకెట్ విసిరినట్టుగా గుర్తించారు. ఖైదీ వద్దున్న ప్యాకెట్లో 23 సర్జికల్ బ్లేడ్లు, డ్రగ్స్, 2 స్మార్ట్ ఫోన్లతో పాటు ఓ సిమ్ కార్డ్ కూడా ఉంది. వీటితో సిసోడియాను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి ఒకటేంటి, బోలెడు తిహార్ చరిత్రలో చోటు చేసుకున్నాయి. ఇలాంటివన్నీ చూసి సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తిహార్ జైలు హత్యా నేరస్తులకు డెన్గా మారిందని, జైలు నిర్వహణ ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖకు సూచించింది. ఇలాంటి భయంకరమైన ఘటనలే కాదు, తిహార్ జైలు అంటే సత్ప్రవర్తనకు చిరునామాగా కూడా పేరుంది. ఇక్కడ శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అందించే బట్టలు, వంట సామాగ్రి మాత్రమే కాదు, రుచిగా వండే ఫుడ్ కోర్ట్ కూడా జనం నుంచి మన్ననల్ని పొందింది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక జైళ్లలో మాదిరిగానే జైల్లో ఉన్న ఖైదీలతోటి వారికి తెలిసిన పనితో ఉత్పత్తులను తయారు చేయించడం ఇక్కడ కూడా ఉంది. ఇది సౌత్ ఏషియాలోనే అతిపెద్ద జైలు కాంప్లెక్స్ కావడంతో ఆ ఉత్పత్తులను స్వయంగా అమ్మే ఒక అవుట్లెట్ని కూడా ఏర్పాటు చేశారు. దాని పేరే ఇది తిహాడ్ హాట్ అన్న పేరుతోటి తిహార్ జైలు ఉత్పత్తులన్నింటినీ ఇక్కడ విక్రయిస్తున్నారు. అందులో వాళ్ళు తయారు చేసే ఫర్నిచర్తో పాటుగా అనేక రకాల వస్తువులు, కళాఖండాలు, అలాగే నేత ఉత్పత్తులు, అలాగే బేకరీ ఉత్పత్తులు, చేతి సంచులు, ఇతర ఆహార పదార్థాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఉత్పత్తులన్నీ కూడా ఆ జైలు ఖైదీలతోటి తయారు చేస్తున్నారు. వాటన్నింటినీ కలిపి ఎక్స్క్లూజివ్గా అమ్మడం కోసమే ఈ తిహాడ్ హాట్ ఏర్పాటు చేశారు. మిగతా జైళ్లలో ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా మార్కెట్లోకి పంపించి అమ్ముతూ ఉంటారు. కాకపోతే ఈ జైలు మొత్తం 9 ఫంక్షనల్ జైల్స్ కలిపి ఉన్న ఒక అతిపెద్ద కాంప్లెక్స్, పైపెచ్చు 20,000 మంది ఖైదీల సంఖ్యాబలంతో ఉన్న జైలు కాబట్టి ఇక్కడ తయారు చేసే ఉత్పత్తులన్నిటిని అమ్మడం కోసం స్పెషల్గా ఒక విక్రయించేందుకు ఒక స్పెషల్ స్టాల్ని ఏర్పాటు చేసి మరి వాటిని అమ్ముతున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఖైదీలు తయారు చేసే ప్రత్యేక హెర్బల్ గూస్బెర్రీ జ్యూస్ కు పలహారశాలలో మంచి డిమాండ్ ఉంది. దీంతో పాటు టీ, కాఫీ, ఐస్ క్రీంలు, శీతల పానీయాలు కూడా అందుబాటులో ఉంటాయి.